హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అయితే సాయిల్ మిక్స్ అంతా చూపిస్తానండి. మొక్కలు అవి కూడా మారుస్తున్నాను. చూడండి, ఇదిగో ఇవన్నీ కూడా వేసాం కదా. ఇదిగో మట్టి. ఇక్కడైతే నల్లేరు మొక్క కూడా పగిలిపోయిందనమాట. ఇవి కూడా అయితే మార్చాలి. మట్టి అంతా అయితే పైకి కొంత వచ్చింది, కొంత ఉంది. కొన్ని మార్చుతాను ఇవాళ. అదే ఇవాళ వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. ఇవాళ ఒక చిన్న మాట చెప్దాం అనేసి ఆగానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము, మట్టి పని చేసుకుందాము. చాలామంది ఆల్రెడీ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఛానల్ చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారంట. ఇక్కడ ఏవి రాదండి, చక్కగా జాబ్ చేసుకోండి. అలాగే కొంతమంది అనుకుంటున్నారు దీని మీద వచ్చేసింది అందుకే చేసేస్తుందని. కాదు, ఖాళీగా ఉన్నాను, మొక్కలు ఎలాగో పెంచుకుంటాను కాబట్టి, గార్డెను ఛానల్ అనేది ఉంది కాబట్టి దాన్ని రన్ చేసుకోవాలి కాబట్టి వీడియోస్ పెడుతున్నాను. దయచేసి ఎవరు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుని మాత్రం మీ ఉద్యోగాలకి ఇది చేసుకోమాకండి. చక్కగా జాబ్ ఉన్నప్పుడు జాబ్ చేసుకోండి. అది చూడాల్సిన వాళ్ళు చూస్తే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు నా దగ్గర నీకెందుకు అనేసి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అవుతున్నారేమో అనిపించి చెప్తున్నాను అనమాట. సో ఇన్స్పైర్ అవ్వకండి. ఎక్కడో కానీ యూట్యూబ్ అనేది లక్ రాదనమాట. నాకు ఛానల్ ఉంది, ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నేను చేసుకుంటున్నాను. మీరు మాత్రం రిస్క్ తీసుకోకండి, చక్కగా జాబ్ చేసుకోండి. ఇక్కడైతే సాయిల్లో అన్నీ మీకు తెలిసిందే కదా, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇచ్చానండి. అవి అయితే మనకి మట్టి అనేది ఈవెన్గా కలుపుకోవాలి. అది కలుపుకుంటున్నాను అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ రావట్లేదండి, ఎందుకంటే ఆఫ్టర్ 10 తర్వాత వస్తానన్నమాట. అప్పుడైతే దోమలు ఉండవు కదా, అందుకని చెప్పేసి. దోమలు కూడా కుట్టడం అనేది, గార్డెన్ ఉన్నప్పుడు దోమలు సహజంగా ఉంటాయి అనేది అందరూ చెప్తున్నారు. సో దోమలు అయితే గట్టిగానే ఉన్నాయి, దానివల్లే ఎఫెక్ట్ అవుతుంది. నా గురించి చాలామంది చాలా చాలా డౌట్లు పడతా, చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు. పర్లేదు, నేను బాగానే ఉన్నానండి, నాకేమీ ప్రాబ్లం లేదని చెప్పారు డాక్టర్ కూడా. అందరూ నా గురించి ఎక్కువ ఆలోచించి ఇలా అనేసి చక్కగా సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకేమీ ప్రాణహాని అయితే లేదని చెప్పారు. సో అది హ్యాపీ అనమాట. ఇక్కడైతే మనం వేసుకున్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకుంటున్నాను. మీరు బాగా గమనించండి వీడియోని. ఇక్కడైతే మనం మట్టి అనేది అంతకు ముందైతే పార పట్టుకుందనుకోండి వదిలేది కాదనమాట. ఈ రెడ్ సాయిల్ ఎప్పుడైతే మనం తోలించుకున్నామో ఆ సాయిల్లో అనేది దానికి మొక్క పెరగడానికి కావాల్సినటువంటి పోరస్నెస్ అనేది బాగుందనమాట. సో అందుకని ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మాత్రం ముందు సాయిల్ అనేది తీసుకున్నాకే మీరు మొక్కలు అనేది ట్రై చేయండి, గార్డెన్ స్టార్ట్ చేయండి. అంతేగాని ఉన్న సాయిల్లో పెంచుదాము అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. దోమలు గార్డెన్లో కన్నా ఇంట్లోనే ఎక్కువ కుట్టేస్తున్నాయండి. ఏమన్నా చిట్కాస్ ఉంటే చెప్పండి. మామూలుగా అయితే ఫ్రెండ్ చిట్కా చెప్పింది, ఆల్రెడీ అవి చేస్తున్నాను. సో పర్లేదనిపించింది. దోమల వల్లే ఈవినింగ్ టైం 2 days వెళ్ళి బయట కూర్చున్నాం అనుకోండి, చక్కగా మొత్తం అది బాడీ అంతా చక్కగా అవి డిజైన్ వేస్తున్నాయి అన్నమాట. మీకు కూడా దోమలు ఉన్నాయా? ఉంటే జాగ్రత్తగా ఉండండి. దోమలు కూడా కుడతాయి. నాకు దోమలు ఎందుకు కుడతాయి అనే పిచ్చి భ్రమలో అయితే మొత్తం అంతా పాడు చేసుకున్నాను హెల్త్ అంతా. సో అందుకని ఎందుకు చిక్కిపోయావు, ఏమైంది అంటున్నారు కదా. నాకు థైరాయిడ్ ఉంది. ఆ థైరాయిడ్ వల్ల ఎందుకో 4 రోజులకి లావుగా అయిపోవడం, మళ్ళీ కొంచెం కంట్రోల్ చేసుకున్న ఏదైనా కొంచెం ఇదైనా చక్కగా సన్నపడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. నా థైరాయిడ్ కదా. మీరు పెద్ద పెద్ద డౌట్స్ పెట్టేసుకొని అందరికీ పబ్లిసిటీ మాత్రం ఇవ్వకండి దయచేసి. ఎవరికైనా ఏమన్నా ఇబ్బందికరం, నా వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, నేనేమన్నా మీ ఇంటికి వచ్చి ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు ఇంకోసారి చెయ్యను. దయచేసి బ్యాడ్గా మాత్రం ప్రచారాలు చేయొద్దు నా మీద. అది ఇంకా వచ్చేసి ఇదిగో చూసారా, ఇది అంతా ఒకసారి అయితే తిరగేసాను మట్టిని. ఇప్పుడు రెండోసారి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ మట్టి పోయించడానికే చాలా ఎక్స్పెన్సివ్ అయిందనమాట. మీరే ఎందుకు చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది, అనుకున్న దానికన్నా ఎక్కువ అయింది. ఆల్రెడీ ఇది మట్టి వాళ్ళతో పోయించుకున్నాం కదా, అది ఉందన్నమాట. దాన్ని అయితే నేను రిపోర్ట్ చేస్తున్నాను, సాయిల్ అనేది మార్చుతున్నాను అనమాట. ఇంకా దాంట్లో చూడండి, మీరు గమనించండి బాగా, మట్టి తీసుకోమనేది ఎందుకు అనేది. సాయిల్ గార్డెన్కి ఎంత ఇంపార్టెంట్. ఇంతకుముందు మట్టిని కూడా మీరు చూసి ఉంటారు, గడ్డలుగా కనిపించేది కదా. ఇప్పుడు ఈ మట్టి వచ్చేసేసరికి మనకి చక్కగా
ఒక శాండ్ ఉన్నట్టు ఉందన్నమాట. అంటే ఇసుకలాగా ఉంది. ఆల్రెడీ దీంట్లో ఇసుక కంటెంట్ ఉందన్నమాట. 2 ఇయర్స్ బ్యాకే అంటే నేనే వద్దు అని, నేను వద్దని అనలేదు. అప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వద్దు అంటే ఆగిపోయాం. ఇలాగ అనుకోలేదు. ఎవరికాళ్ళు ఏంటి ఒకటి 2 పండిస్తున్నావా, వాటి కోసం అంత గార్డెన్ చేస్తున్నావా, వాటి కోసం అనారోగ్యం తెచ్చుకుంటున్నావా, ఇట్లాంటి మాటలు అయితే చాలా విన్నానండి. నేను అస్సలు డిసప్పాయింట్ అవ్వను. ఈ అనేవాళ్ళందరూ నా మీద జాలి చూపించే వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కొక్క వారం రోజులు ఉండి వెళ్ళండి. నాకు మాట్లాడడానికి మనుషులు టైంపాస్ సరిపోతూ ఉంటుంది. సో అలాగ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ఇది చాలా మర్యాదపూర్వకంగానే చెప్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడైతే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మొక్క మార్చాను కదా, ఆ మార్చినప్పుడు తీసిన మట్టి ఉందిగా, ఆ మట్టినే తీసుకుంటున్నాను అనమాట. ఇలా వచ్చినప్పుడు అక్కడ టమాటో కనిపించింది, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకుంటున్నాను అనమాట. 2 టమాటాలు అయితే పండినాయి అక్కడ. నేను ఎప్పటికప్పుడు పండినా సరే 1 or 2 days వెయిట్ చేసి మనకి కర్రీకి కావాల్సినప్పుడే కోసుకొచ్చుకుంటున్నాను. ఇది కూడా అన్నారు 1, 2 నువ్వు ఎన్ని రోజులు కాయించుతావు అనేసి. సో ఇప్పుడు చూదురు కానీ 1, 2 ఎందుకు కాస్తున్నాయి. నేను అంత సాయిల్లో అంత ఇసుక కలిపి 1:1 రేషియోలో వర్మీ కంపోస్ట్ కలిపి ఇన్ని చేసినా ఎందుకు వచ్చింది, అసలు మొక్కలు ఎందుకు పెరగట్లేదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా మొక్కను చూశారు కదా, దాని పరిస్థితి ఏంటో చూశారు కదా. ఇప్పుడు ఇది అయితే ఆ మొక్క ఏంటంటే దానిమ్మ మొక్క అనేది మనకి నిలువుగా పెరగదంట, వేరు పక్కకి సర్ఫేస్లో పెరుగుతుందంట. సో ఆ పాట్ కూడా నేను మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఏదో ప్లాంట్ ఇది నీడ్ ఉంది, మంచి ప్లాంట్ అనే ఉంచాను, బట్ అదైతే తీసేస్తున్నాను. ఎందుకంటే ఆ పాట్లో మళ్ళీ మట్టి అనేది నింపుకోలేను. ప్రస్తుతం దాంట్లో అయితే ఏమి కాసేయి పూసేయి మొక్కలు లేవు అనమాట. అందుకని అలా లేనివి ఏముంటున్నాయో అవి మాత్రం తీసేసుకుని మార్చుకుంటున్నాను మట్టి. ఈ మట్టి అయితే ఒక మూలకు కూడా రాదండి నాకు తెలిసి. ఎందుకంటే అసలు మట్టిలో ఎంత తప్పు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇసుక కలిపాను, ఎవరో చెప్పారు ఇసుక కలపాలి, ఎరువు కలపాలి, అప్పుడు కాస్తాయి అని చెప్పారు. కానీ ఇసుక కలిపిన తర్వాత పర్లేదు, కానీ ఏదైనా ఒకళ్ళు అన్నారని కాదు, కానీ మరీ ఇంత గార్డెన్ చేసినప్పుడు అవి కాయకపోయినా మనకు బాధే కదా. ఎప్పుడు చూసినా మొక్కల్లోనే ఉన్నాను, ఆరోగ్యము పాడు చేసేసుకున్నా కదా దానివల్ల. సో అందుకని ఎవరైనా కేర్ తీసుకోండి. నేను నాకు తెలిసినంత వరకు అయితే ప్రాబ్లమ్ దోమలు కానీ పురుగులు కానీ సివియర్గా ఉన్నప్పుడు, మీదకు వచ్చేసే పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీ బయో ఫర్టిలైజర్స్ కాకుండా మామూలు ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంట. చేసుకోండి, ఎందుకంటే మన ప్రాణం మీదకి వచ్చేసినప్పుడు కష్టం కదా. అందుకని ఎవరో కూడా మూర్ఖంగా మనకేం చేస్తాయి, మనల్ని ఎందుకు కొడతాయి అనే పిచ్చిలో మాత్రం ఉండొద్దు. దోమలు కూడా ప్రమాదమే అని అర్థమైంది. బట్ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఫీవర్ రాలేదనమాట. అంటే అవి కుట్టేసి వెళ్ళే దోమలే కానీ మనకి హాని చేసే దోమలు కాదనమాట. అన్ని నెలలు కుట్టినా మనకి ఫీవర్ రాకపోవడం వల్ల సగం పట్టించుకోలేదని నా ఫీలింగ్. ఎంత గట్టిగా లాగినా రాలేదన్నమాట. నాకు తెలిసి మొక్కలన్నీ చాలా వరకు ఇలా ఈ ఎండల్లో వచ్చి చేసామనుకోండి, చాలా వరకు సర్వైవ్ అవ్వడం అనేది కష్టం. అందుకని ఇంకా ఉండగా ఎండలు పెరుగుతాయి కానీ తగ్గవు. కాబట్టి నేనైతే సాధ్యమైనంత వరకు స్పీడ్గా పని అనేది చేసుకుని కొంచెం ఉన్న మొక్కలనైనా సర్వే చేసుకోగలిగితే బాగుంటుంది అనేసి చేసుకుంటున్నాను. ఈ గ్లౌజెస్ వేసుకుంటే చాలా సౌకర్యంగా ఉంది. మట్టి పని, ఆ డబ్బాలు పట్టుకునే పని అంతా. అంతకుముందు ఏంటంటే వేసుకునేదాన్ని కాదు. డాక్టర్ కూడా ఏంటంటే గ్లౌజెస్ కంపల్సరీ వేసుకోమన్నారు. మాస్క్ అది స్కార్ఫ్ అది మొహం అంతా కట్టుకోమన్నారు, కానీ నాకు ఎందుకో అసలు ఇష్టం లేదండి. ఏదైతే అది అవుతుంది. ఇప్పుడు మనకేమీ ఇబ్బంది లేదు, అప్పుడు ఏదైతే అది అవుతుంది. తగ్గకపోతే మానేనండి. ఇప్పుడు నష్టం ఏంటి? పని మానేసి అవన్నీ మాస్కులు వేసుకుని చేయలేం కదా. సో అందుకని అయితే ఇలాగా చేసేసుకుంటున్నాను. ఈ ఖాళీ చేసిన డబ్బా ఉంది కదా, ఆ డబ్బా అయితే నింపుతున్నాను మళ్ళీ. ఇది మీరు ఒకటి తెలుసుకోండి, మనకి కొత్తగా మట్టి తెచ్చినప్పుడు ఆ మట్టిని వేరే పార్ట్స్లో నింపినప్పుడు మట్టి తడిచేలాగా, అంటే ఓవరాల్గా మట్టి అంతా తడిచేలాగా అయితే వాటర్ చేసుకోవాలి. ఆ వాటర్ చేసుకున్నాక మొక్కలు అనేది పెట్టుకోవాలి. 1 or 2 డేస్కి పెట్టుకున్నా పర్లేదు. నేనైతే వెంటనే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఇది మల్బార్ మొక్క అనమాట.
మలబార్ అంతకుముందు ఫ్రూట్స్ అవి వచ్చినాయి అని చూపించారు కదా, ఈ ఇయర్ అసలు ఏమీ రాల. 365 డేస్ కాసే మలబార్ మొక్కలు అసలు ఒక్క కాయ కాయలేదు. ఎందుకు అనేసి అనుకున్నాం కదా. సో అది ఊరికే చాలా తేలిగ్గా కాసేది మలబార్ మొక్క. అలాంటిది సాయిల్ వల్ల చూడండి అది కూడా ఎలా వస్తుందో. అది కింద పెట్టుకుని నీళ్ళు పోసుకోవాలి. అయితే ఆ నీళ్ళు పోసుకునేటప్పుడు కింద అంతా నేను ఆల్రెడీ డబ్బాలోకి పోసేటప్పుడు మట్టి కింద పడిందనమాట. అది కూడా ఊడ్చుకుంటాను. నీళ్ళు అనేది నాకు అక్కడ ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్లో నీళ్ళు తెచ్చి ఇప్పుడు మనం ఏదైతే మట్టి నింపుకున్నామో దాన్ని పూర్తిగా తడిచేలాగా అయితే పోసుకుంటున్నాను అనమాట. అందుకని వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నాను. ఇదిగోండి ఇలా పోసుకోవాలి. కొంతవరకు పోసుకున్నాం అనుకోండి, లోప మట్టి అదంతా సెట్ అవుద్ది అనమాట. మట్టి తడిచితే ఆటోమేటిక్గా మనకి మొక్క అనేది పెట్టినా చేసినా బతకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంట్లో కూడా ఇసుక పాళ్ళది కలిపి జాగ్రత్తగానే చేశానని అనుకున్నానండి. ఇప్పుడు మనకి ఏదైనా అనుభవించితే తప్ప మట్టి విలువ తెలియదు కదా. అలాంటిది ఇదిగో మట్టి అనేది ఎంత ప్రాబ్లమాటిక్ అనేది చూడండి. అది అంతసేపు పట్టిందంటే ఇంచుమించు ఒక 30 గంట పట్టిందనమాట అది లాగడానికి. తీరా చూస్తే చూడండి దానికి వేరు లేదు. వేరు పోసుకోక మొక్క వేరు పోసుకునే వెసులుబాటు లేక ఆ మట్టిలో అనేది అన్ని తిప్పలు అనమాట. మట్టి వల్ల అన్ని బాధలు అనమాట అవన్నీ. చూడండి మీరు గమనించితే అదే మీకు చెప్పాను ఫస్ట్లో, బాగా చూడండి అనేసి. ఇదిగో ఇదైతే అసలు వేరే లేదనమాట. చుట్టూ పెద్దగా ఉండాలి కదా, కింద కన్నా చుట్టూ అన్నా ఉండాలి కదా, ఒక్క వేరు లేదు. అందుకని అయితే కాయలు కాయలేదనమాట. ఇంక ఇప్పుడు దీంట్లో మట్టి మార్చాము, చేసాము, ఇంకా కాయకపోతే అప్పుడు మనం ఇంకేం చేయాలనేది అప్పుడు ఆలోచించుకోవాలి. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంక నుంచి కాస్తాయండి. ఈ మట్టి వేరు ఆ మట్టి వేరు అర్థమవుతుంది కదా. మట్టి ఎవరైనా సరే మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ముందు మట్టి దగ్గర పెట్టుకుని మొక్కలు అనేది స్టార్ట్ చేసుకోండి. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఏంటంటే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్ బాటిల్స్లో 3 ఇంచుల మట్టి పడుతుంది, చక్కగా మొక్కలు అనేది బాగా వస్తాయి. సో అది చేసుకోండి. టెర్రస్ ఎలా మెయింటైన్ చేస్తాను అంటే రోజు నీళ్లు పెట్టిన తర్వాత వాటర్ అనేది దీంతో తోసేస్తాను. తోసేసిన తర్వాత మళ్ళీ గుడ్డ మామూలు మాపకర్రలు ఉంటాయి కదా, ఆ మాపకర్రతోటి మళ్ళీ ఆ టెర్రస్కి అంతా పొడి బట్ట పెట్టుకొస్తాను అనమాట. అప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా దాంతో పిండేసి మనం ఇంట్లో ఫ్లోర్ ఎలా క్లీన్ చేసుకుంటామో టెర్రస్ కూడా అలాగే క్లీన్ చేస్తానండి. అలా చేసుకోగలిగితేనే టెర్రస్ మెయింటైన్ చేసుకోవాలి. మనకి పొరపాటున ఎక్కడన్నా మట్టి ఉండిపోయింది అనుకోండి, మనం నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ మట్టిలో నుంచి స్లాబ్లోకి వాటర్ అనేది ఇంకిపోతుంది, అప్పుడు స్లాబ్ అనేది దెబ్బతింటుంది అనమాట. టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నాం కదా అని ఇల్లు పాడు చేసుకోలేం కదా, అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోండి. నేను టెర్రస్ మీద పెట్టమని చెప్పను, బట్ నాకేంటంటే కింద అంత ఇదిగా ఉంది కాబట్టి నేను పైన పెట్టుకున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు కింద గార్డెనింగే చేసుకోండి. మనకి నేలలో మొక్కలు అనేది చాలా హెల్తీగా వస్తాయి. ఇవి అయితే కంటైనర్ గార్డెనింగ్ ఏంటంటే మట్టి తక్కువ కాబట్టి మనం పోషకాలు మనమే ఎక్కువ ఇచ్చుకోవాలి. అప్పుడైతే దీని మీద కాపులు అయితే వస్తాయి జాగ్రత్తగా చేసుకుంటే. ఈ గ్రో బెడ్ అంతా ఖాళీ చేసేసాను. దీంట్లో కూడా ఎంత చక్కగా చేశాను అప్పుడు, అయినా సరే ఈ మట్టి కూడా గట్టిగా అయిపోయిందండి, అందుకే తీసేసాను. సారీ గ్రో బెడ్ పెడితే ఇంకొంచెం ఎత్తు పెట్టాలి. అంత చక్కగా నీట్గా ఊడ్చాను అనుకున్నా చాలా దుమ్ము వచ్చిందనమాట. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. చూసారు కదా, ముందు మట్టి తెచ్చుకోకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. గార్డెనింగ్కి మట్టి అనేది చాలా అవసరం, అదనమాట. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఇంకా అవ్వలేదు, మొక్కలు మార్చేది ఉంది. నాకు కంటెంట్ రావాలి అంటే సాయిల్ మార్చుకోవాల్సిందే అనమాట. ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. దయచేసి ఎవరు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోకండి, యూట్యూబ్లోకి రాకండి. చక్కగా మీ పనులు ఏవేవి ఉన్నాయో అవి చేసుకోండి. సక్సెస్ అందరికీ రాదు, ఎవరో ఒకరికి లక్కు. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. కొత్త వాళ్ళు మాత్రం దయచేసి రాకండి. రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.